అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, దర్శిలో రిటర్నింగ్ అధికారి వద్ద దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, ఈరోజు ఉదయం దర్శి నియోజకవర్గ అన్ని పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సును దర్శి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని, ఇతరులు కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆగిపోవాలని, గుంపుగా రాకూడదని, అలాగే పలు విషయాలను గురించి తెలిపారు. డిఎస్పీ అశోక్ వర్ధన్ కూడా పలు సూచనలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని పార్టీల ప్రతినిధులకు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు, అలాగే ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేటట్లుగాను అందరూ సహకరించాలని డిఎస్పీ కోరారు. ఈ సమావేశంలో సిఐ సెమీముల్లా, దర్శి ఎస్ఐ సుమన్, అలాగే పలువురు ఎస్ఐలు, తహసీల్దార్ సుజాత, కమిషనర్ వై మహేష్ తదితరులు ఉన్నారు. ఎటువంటి పర్సన్స్ అదర్ దాన్ ద పర్సన్స్ హూ ఆర్ గోయింగ్ టు ఫైల్ నామినేషన్స్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. రేపు 18వ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫామ్ 1 పబ్లిష్ చేస్తాము. పబ్లిష్ చేసిన వెంటనే వీఆర్ కన్ఫర్మింగ్ దట్ ది ప్లేస్ ఆఫ్ ది నామినేషన్ ఫైల్ చేసిన ప్లేస్ ఎవరికి నామినేషన్స్ ఇవ్వాలనేది కన్ఫర్మ్ చేస్తాం. సో ఆఫ్టర్ పబ్లిషింగ్ ది ఫామ్ 1 నోటీస్ యూ కెన్ ఫైల్ ది నామినేషన్స్. నామినేషన్స్ ప్రోటోకాల్ ఏంటంటే ఇది 100 మీటర్స్ డిస్టెన్స్ ఒకటి, అండ్ నో ప్రొసెషన్స్ ఆర్ నో ఇక్కడ ఎటువంటి ఏమైనా క్రాకర్స్ కానీ ఊరేగింపు మహాసభలు క్యాండిడేట్ ప్లస్ నలుగురిని లోపలికి వెళ్ళగలుగుతారు. రూల్స్ కూడా పెడుతున్నాం. అంటే మిగతా వీళ్ళు ముందరగా టూ వీలర్స్ హడావుడి ఇవన్నీ ఉంటే అలాగే ఎలక్షన్ అబ్జర్వర్స్ వచ్చి ఉన్నారు. వాళ్ళు చిన్న దాన్ని ఫోటోస్ పెట్టారంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చి ఇమీడియట్లీగా తీసుకుంటారు. ఏదైనా ఉంటే మీకు చెప్పండి, మేము ఫాలో చేయాల్సింది చేస్తాం. నామినేషన్ ర్యాలీకి లిమిటెడ్ అసలు లేవు, బైకే అవతలైన 100 మీటర్స్ బయట ఎవరైతే పర్మిషన్ ఉందో వాళ్ళని చేసుకోవచ్చు.